నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖాజాపూర్ గ్రామంలో నీట మునిగిన సోయాబీన్ పంటను పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు. ఆలూరు గంగన్న కూతురు 300 కార్లతో భారీ ర్యాలీతో హైదరాబాద్ తెలంగాణ భవన్ కు బయలుదేరిన విజయభారతి. సాలూరా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటిలో మునిగిన సోయా పంటను సోమవారం సాలూరా మండలం ఖాజాపూర్ వ్యవసాయ క్షేత్రాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, సాలూరా తహసీల్దార్ శశిభూషణ్, మండల వ్యవసాయాధికారి శ్వేత పరిశీలించారు. దాదాపు 250 ఎకరాల్లో సోయా పంట నష్టపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. పంట నష్టం నివేదికలను డివిజన్ మరియు జిల్లా అధికార యంత్రాంగ వారికి సమర్పిస్తామని తెలిపారు. రైతులు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం నుంచి సహాయం, పంట నష్టపరిహారాన్ని రైతులకు అందే విధంగా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్ గారు, బోధన్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు, ఏఎంసీ చైర్మన్ చీలశంకర్ గారు, సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ గారు, ఇల్తేపు శంకర్ గారు, సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్న రవి గారు, చిద్రపు అశోక్ గారు, ఏఎంసీ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి గారు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అనిల్ గారు, ఖాజాపూర్ గ్రామస్తులు, రైతులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుడు ఆలూరు గంగన్న కూతురు 300 కార్లతో భారీ ర్యాలీతో హైదరాబాద్ తెలంగాణ భవన్ కు బయలుదేరిన విజయభారతి. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో విజయభారతి బీఆర్ఎస్ లో చేరిక. ఈ 2 ఏళ్లు తెలియకుండానే ఒక ఒంటరి దాన్ని అయ్యాను. అటు ఆర్కేపురం అన్నదమ్ములందరూ నా ఎలక్షన్లో ఎంతో కష్టపడి, అక్క చెల్లెళ్ళందరూ ఎంతో కష్టపడి, సబితమ్మ అయితే ఇంకా సొంత కూతురు నిలబడితే ఎలా కష్టపడతారో కష్టపడిన వాళ్ళందరినీ వదిలేసి, అలాగే ఆలూరు గంగన్న అభిమానులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆర్మూర్ నియోజక కార్యకర్తలు నాన్నతో ఉద్యమంలో పనిచేసి ప్రతి ఒక్కరు ఒక 3 రోజుల నుంచి కాల్ చేస్తున్నారు. ఆలూరు గంగన్న బిడ్డవు నువ్వు గా పార్టీలోకి ఎట్లా పోతావమ్మా అని. అన్న మీ అందరికీ సారీ చెప్తున్నా, ఆర్కేపురం డివిజన్ అండ్ ఆర్మూర్ నియోజక ప్రజలందరికీ. సబితమ్మ, ఐఎమ్ వెరీ సారీ సబితమ్మ. తప్పు డెసిషన్స్ తీసుకోవడం తప్పు కాదు, కానీ వాటిని రెక్టిఫై చేయకపోవడం తప్పు అనేది నాన్న అనేవారు. సో ఇప్పుడు నా తప్పును రెక్టిఫై చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అరవింద్ గారు ఎప్పుడు అంటుంటారు, హీ అడార్స్ రామన్న. రామన్న అంటే అరవింద్ గారికి చాలా అభిమానం. వద్దు వచ్చేసే అంటే నేను అప్పుడు కేవలం ఆలూరు గంగన్న బిడ్డగానే ఆలోచించాను. ఐఎమ్ వెరీ సారీ అండి. ఇప్పుడు ఇందాక జీవనన్న చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో మన తెలంగాణ ప్రజలు ఎంత నలిగిపోతున్నారో చెప్పారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఊరుకుంటే నేను ఒక రైతు బిడ్డని కాదు. నేను ఇంత పెద్ద చదువులు చదివినా అంటే కేవలం మా నాన్న ఒక రైతు మాత్రమే. ఇంతమంది రైతుల కష్టాలు చూసుకుంటూ కూడా నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. పసుపు బోర్డు అయితేనేమి, యూరియా బస్తల కొరత అయితేనేమి, నీళ్ల కొరత అయితేనేమి, అన్ని కొరతలే తప్ప ఇంకా ఏమీ లేదు. వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు. ఉద్యమం మళ్ళీ ఒకటి రావాలి అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనమందరం ముందుకు రావాలి అని నిర్ణయించుకొని వచ్చాను. మీ అందరి ఆశీస్సులు కావాలి. రామన్న, ఐఎమ్ థ్యాంక్ఫుల్, వెరీ థ్యాంక్ఫుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మన చెల్లెకు మన రామన్న మరి మన పార్టీలకు ఆహ్వానిస్తూ కండువ కప్పుతాడు. అరవింద ఇప్పుడు మన చెల్లె మంచిగా చెప్పింది, స్వీట్ అండ్ షార్ట్ గా. అరవింద్ ఇక మన ఊరాలూరికి ఈయన ఆర్కేపురం అంటే ఏళ్ళు అంటున్నా, ఈయన ఎక్కువ రాలేడు, చాలా తక్కువ వచ్చింది మన దగ్గరికి అన్న. ఇప్పుడు మనందరి అభిమాన నాయకురాలు, మన చేవల చెల్లెమైనటువంటి, ఒక్క నిమిషం, ఆర్కేపూర్ కార్యకర్తలకు ఉన్నారు కాబట్టి కొంతమంది ఇప్పుడు అరవింద్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం.
జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అందరికీ తల్లి సమానురాలై మహేశ్వరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించిన అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా నా అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి రామన్న చేతుల మీదుగా ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీలో రావడం చాలా సంతోషంగా ఉంది. రామన్నకు సంతోషంగా రామన్న గారికి ఒకసారి మనం అందరం చప్పట్లతో వెల్కమ్ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు మనందరికీ తెలుసు, సినిమా నాయకులకు, సినిమా హీరోలకే ఫ్యాన్స్ ఉంటారు. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగతా సినిమా వాళ్ళు ఏదైతే దాంట్లో సినిమా రంగంలో వాళ్ళకు ఫ్యాన్స్ను అలరిస్తారు కాబట్టి వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు. ప్రపంచంలో మన భారతదేశంలో ఏకైక నాయకుడు రామన్నకు కూడా అదే లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టార్లు అయితే ఈరోజు మనము ఈ రోజు నుంచి మన రామన్నను కూడా పొలిటికల్ స్టార్ అని చెప్పి పిలుచుకోవాలని చెప్పి మీకు అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటాం. కాబట్టి మనమందరం కూడా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం నుంచి, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి విజయభారతిని దీవించడానికి వచ్చిన మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు బీజేపీ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు సహించలేకనే చాలామంది ఈరోజు బీజేపీ పార్టీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాలనలో పెద్దసారి చేసిన అభివృద్ధి, పెద్దసారి చేసిన సంక్షేమమే తప్ప ఈ 2 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం కూడా జరగలేదు. జరిగిందని చెప్పి మన ముఖ్యమంత్రి ఏదో చెప్తా ఉన్నాడు. అందుకే గట్టిగా మన రామన్న పోరాడుతున్నాడు. రామన్నకు మద్దతు ఇవ్వాలి, మనం రామన్నతో పోరాడాలి అని చెప్పి ఈరోజు విజయభారతి ఈరోజు ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా ఒకసారి మళ్ళీ రామన్నకు మద్దతు ఇచ్చి, రామన్నతో పాటు మరొక ఉద్యమం చేసి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ. నిజామాబాద్ ఆనాడు వారితో పాటు కలిసి నడిచినారు. ఈరోజు మరొకసారి కేసీఆర్ గారికి ఒక సోదరిగా మరి రంగారెడ్డి జిల్లాని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మా అందరి అక్క, పోరాటానికి ప్రతీక మా ఆడబిడ్డ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నగారు, తొందరలో స్టేషన్ గన్పూర్లో ఎలక్షన్ వస్తే తప్పకుండా అక్కడ మళ్ళీ తిరిగి కాబోయే ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ తాటికొండ రాజయ్య గారు, గౌరవ నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు బిగాల గణేష్ గారు, గౌరవనీయులు సోదరి మన బోధన్ నియోజకవర్గంలో ఈరోజు షకీల్ గారు అక్కడ లేకపోయినా మరి ముందుండి అక్కడ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుతున్న మరొక ఆడబిడ్డ సోదరి ఆయేషా గారు, మన రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు విఠలరావు గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఎల్ఎంబి రాయేశ్వర్ గారు, ప్రొఫెసర్ ఆయచితం శ్రీధర్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు, సోదరుడు అరవింద్ శర్మ గారు, తమ్ముడు రామ్ నరసింహ గౌడ్ గారు, మా తమ్ముడు మా రాజారాం యాదవ్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా కౌశిక్ గారు, ఇంకా పేరు పేరున పట్లోళ్ళ కౌశిక్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున కౌశిక్ పరిచయం లేదా వారి ఆ కౌశిక్ కాదు, ఈ కౌశిక్ అక్క కొడుకు, పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం. పత్రికా మిత్రులు మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి అక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా ఉన్న తన పదవిని కూడా వదులుకొని నేను తిరిగి
తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం అనే ఒక ఆలోచనతో తిరిగి వచ్చిన మన విజయభారతి గారికి మళ్ళొకసారి హృదయపూర్వకంగా స్వాగతం. వాళ్ళ వాస్తవం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత 11 సంవత్సరాలుగా తీసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు, ఏ న్యాయము చేయలేదు, కానీ గాయాలు మాత్రం చాలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 11 ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ. ముఖ్యంగా మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో, ఉజ్వలమైన భవిష్యత్తు మీద బంగారు ఆశలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్లో ఉన్న ఐటీఐఆర్ను, అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనే ప్రపోజల్ను రద్దు చేసి పారేసింది. అదే ఐటీఐఆర్ కనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగూ గొప్పగా ఉంది ఐటీలో, కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక 1,00,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని బొందబెట్టింది, యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం. అట్లాగే ఐటీఐఆర్ ఒక్కటే రద్దు చేయలేదు. నేషనల్ డిఫెన్స్ కారిడార్ అంటే హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు, మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే అక్కడ పెద్ద పెద్ద రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. పాత కాలం నుంచి ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆర్సీఐ కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు. అక్కడ కలాం గారు కూడా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా దాదాపు 15 ఏళ్ల పాటు ఇక్కడే మన నగరంలో ఉండి మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. మిసైల్ రంగంలో, క్షిపణుల తయారీలో కూడా వారు శాస్త్ర పరిశోధనలు కూడా చేసినారు. అట్లాంటి పరిశ్రమలన్నీ అక్కడ మహేశ్వరం దగ్గర, ఓల్డ్ సిటీ దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్లో దాదాపు 1000 పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి. అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ నుంచి బెంగళూరు, ఎందుకంటే బెంగళూరులో కూడా హెచ్ఏఎల్ లాంటి సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థ ఉంది. హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో, మా మహబూబ్ నగర్లో, అట్లాగే కిందికి కర్నూలు, అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా, ఇక్కడ నిజానికి అన్ని వసతులున్నా, ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు. ఐటీఐఆర్ రద్దు చేసినారు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు. దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వాలనుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి, మోడీ గారికి, కాబట్టి ఇవ్వలేదు. కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం. నిన్న మొన్న మీరు వార్తల్లో చూసిండొచ్చు, కేన్స్ అనే ఒక పరిశ్రమ, 3,000 కోట్ల పరిశ్రమను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను, శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు కష్టపడి వారిని ఒప్పించి మన రంగారెడ్డి జిల్లాలోనే పెట్టుబడి పెట్టడానికి ఒప్పించి తీసుకొని వచ్చినాం. కొంగర్ కలాం కాడ ల్యాండ్ కూడా ఇచ్చినాం. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ చేయి వడిపెట్టి, మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కావాలి అంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్లు కావాలంటే, మా మద్దతు కావాలంటే మీరు తెలంగాణలో పెడితే కుదరది అని గుజరాత్కు తన్నుకొని పోయి మనకి ఇక్కడ రావాల్సిన 2,500 ఉద్యోగాలు ఇవాళ గుజరాత్కి ఎత్తుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే మైక్రాన్ అనే మరొక సంస్థ, వాళ్ళు కూడా మొత్తం దాదాపు 7-8 వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడతామని చెప్పి మౌఖికంగా ఒప్పుకున్న తర్వాత సమస్యనే లేదు, ఇక్కడ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇవ్వం, మీకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలంటే గుజరాత్కే రావాలని చెప్పి గుజరాత్లోని దొలేరాకు పట్టుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం. మహేశ్వరం నియోజకవర్గంలో అక్క ఆనాడు మరి మా ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే పట్టుబట్టినారో దానికి అనుగుణంగా ఫ్యాబ్ సిటీ నిండిపోతే మన ప్రభుత్వంలో మరి మహేశ్వరంలో ఇంకొక ఎలక్ట్రానిక్స్ పార్క్ కూడా ప్రారంభించినాం. అందులో 10 ఎకరాల స్థలం ఒక కంపెనీ అడ్వాన్స్ సిస్టమ్ ఇంటెలిజెంట్ చిప్ డిజైన్ అనే కంపెనీకి ఇస్తే వారికి మరి రాకుండా చేసి దాన్ని కూడా ఇవాళ తమ భాగస్వామి అయిన, ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాన్ని కూడా మొన్ననే మంజూరు చేసింది
బీజేపీ ప్రభుత్వం. ఇవి నేను చెప్పిన ఈ మచ్చుకు 3 మాత్రమే. మచ్చుకు 3: ఐటీఐఆర్ రద్దు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు, అట్లాగే ఇక్కడ మనం తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా తీసుకొని పోయింది మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ. ఇంత మాత్రమే కాదు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కాదు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి అక్కడ పెద్దలను అడిగినాం, మీరు చట్టం ప్రకారం మాకేం మీరు మెహర్బానీ చేస్తలేరు, చట్టం ప్రకారం మీరు మాకు ఇవ్వాలి, నవోదయ పాఠశాలలు కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకు ఒకటి మీరు ఇవ్వాలి. నిజామాబాద్ ఒక ఉమ్మడి జిల్లా ఉండే, తర్వాత కామారెడ్డి కొత్త జిల్లా అయింది, మరి కామారెడ్డికి ఒక నవోదయ ఇవ్వాలి. మా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఒకటి ఉండే, కొత్తగా మేడ్చల్ అయింది, వికారాబాద్ అయింది, మరి వికారాబాద్కు అట్లాగే మేడ్చల్ కూడా ఒక్కొక్క నవోదయ ఇవ్వాలి. అట్లాగే 10 జిల్లాల తెలంగాణ 32 జిల్లాలు అయింది, మరి ఇంకో 22 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాలలు కూడా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు మోడీ ప్రభుత్వం. పాఠశాలలు కాదు, ఏ ఒక్క విద్యా సంస్థ ఈరోజు వరకు. కరీంనగర్లో IIIT దాదాపు 2014 కొద్దిగా అటు ఇటుగా మంజూరు అయింది, కానీ దాన్ని కూడా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది IIM, కేవలం ఒక మన రాష్ట్రంలో మాత్రమే లేదు. మరి మాకు ఇవ్వండి, మా వరంగల్లోనో మా కరీంనగర్లోనో లేదా మా మహబూబ్నగర్లోనో నల్గొండలో మీ ఇష్టం ఉన్న కాడి ఇవ్వండి అంటే దాన్ని కూడా ఎత్తగొట్టింది, విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇవి మాత్రమే కాదు, 157 మెడికల్ కళాశాలలు భారతదేశం మొత్తం ఇచ్చి మనకు ఒక్క కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వకుండా విద్యార్థులకు, తెలంగాణ యువతకు మరి అవకాశాలు రాకుండా చేయాలని కుట్ర పన్నింది. ఆనాడు మనకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 6 గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, అడ్రస్ లేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, పత్తా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఇచ్చిన ప్రతి హామీని తుంగలో దొక్కినారు. కేవలం విద్యార్థులకు, యువతకు మాత్రమే కాదు, తెలంగాణ రైతాంగానికి కూడా తీరని అన్యాయం చేసిందే బీజేపీ. ముఖ్యంగా మీ ఆర్మూరులో అయితే పసుపు బోర్డు విషయం నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బోర్డు వచ్చింది తప్ప దానివల్ల ఏమి లేదు. బోర్డు అంటే అది కూడా పెట్టుకునే బోర్డు, ఆడ ఆఫీస్ కాదు, మన్ను కాదు, పెట్టుకునే బోర్డు. అయితే అదొక్కటే కాదు, ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు, 2 జిల్లాలు కూడా ఇటు గోదావరి జలాలను ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపెట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం, అట్లాగే దక్షిణ తెలంగాణకు ప్రాణవాయువు అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మనం ప్రారంభించుకున్నాం. 2014లో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు. వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లు అనౌన్స్ చేసినారు, మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు. కానీ ఈరోజు వరకు 10 సార్లు కాదు 100 సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు. బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు, నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దంట, గోదావరి నీళ్లు కిందికి పోవాలంట, ఆంధ్రాకు పోవాలంట, ఆంధ్రా నుంచి కావేరీ ద్వారా కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట. మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచు కొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు, ఆ నీళ్లు మనకిస్తారంట. 11 ఏళ్లలో పైసా ఈనోడంట హిమాలయాల మంచు కొండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట. అది మనం నమ్మాలంట. నమ్మి మోడీ గారికి జైగొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మళ్ళొకసారి ఓట్లేసి మన ఏళ్ళతో మనకన్నే పొడుచుకోవాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకుని అంటారు. ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా 16, ఒకటి మజ్లిస్సు, 17లో ఒకటి మజ్లిస్సు, ఇంకొక 16 మిగిలితే 8 వాళ్ళు 8 వీళ్ళు, మరి 16 మంది ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్న 4000 పెన్షను అని అడగంగా మీరు చూసిర్రా? ఎన్నడన్నా 6 గ్యారెంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా? తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా? రైతు బంధు ఎందుకు వేస్తలేవని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ? రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా? ఒక్కరు మాట్లాడరు. కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటికాలతో లేస్తారు బీజేపీ వాళ్ళంతా.
రేవంత్ రెడ్డికి రక్షణగా, రేవంత్ రెడ్డికి సహాయంగా, రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. నేనేదో ఉత్తగానే చెప్తలేను. ఒకసారి మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మేము ఢిల్లీ దాకా పోయినాం. రేవంత్ రెడ్డి గారు ఆయన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో. మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అమృత్ అనే ఒక పథకం తెచ్చిండ్రు. దానివల్ల పట్టణాల్లో మంచినీళ్ళు ఇవ్వాలని పథకం. ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా, సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు. అట్లాగే ఒక ఇదే కాదు, అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బావమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు. ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి 1300 కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం, కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట, 350 ఫీట్ల రోడ్డు. ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఇంతకంటే మంచి దోస్తాను ఎక్కడ ఉంటుందా? అక్కడనేమో రేవంత్ రెడ్డి బావమరిదిని కాపాడతారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్ర తివాచి పరిచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు. దీని అర్థమైంది. మరి అర్థం చేసుకోవాలి మనం కూడా. సివిల్ సప్లైస్లో బియ్యం కొనుగోలులో కుంభకోణం జరిగింది అని ఆధారాలతో సహా ఈడీకి కంప్లైంట్ చేస్తే అక్కడికి ఎవరు రారు. ఏ ఈడీ మాట్లాడది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడది, ఒక బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే అంతకంటే మాట్లాడాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ కంచెకచ్చిబోలి భూములు మీరు చూసి ఉండొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా 100 ఎకరాల అడవిని నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలే, ఇక్కడ ఉన్నోళ్ళే చేసినది. ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగల్ కొట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది. ఇక్కడ ఉన్నోళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉల్కలేదు, పలకలేదు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది. ఏమని? ఇందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇచ్చి 6 నెలల కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చేయదు. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, బడే మియాతో సుబానలా, చోటే మియా మాషాల్లా ఏదో అంటారు కదా, ఒక అట్లున్నది కథ ఈరోజు. అంటే పైనున్న ఆయనేమో ఆయన కథ ఆయనది, కిందున్న ఆయన కథ కిందున్న ఆయనది. ఇక ఎట్లుంటాయంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. పైనున్న ఆయన అంటాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరు? మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్లు. ఇక్కడున్న ఆయన ఏం చెప్పిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక పెద్దోడు పెద్దగా చెప్పాలి, చిన్నోడు చిన్నగా చెప్పాలి. కాబట్టి ఆయన 2 కోట్లు అంటే ఈయన 2 లక్షలు అన్నాడు. ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పొలగాన్న లోపలేసుడు, వాళ్ళను నువ్వు మాట్లాడతావా నా మీద అని చెప్పి కేసులు పెట్టుడు, పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు, బెదిరించుడు, ఇది తప్ప ఇంకోటి శాతం అయితే లేదు. అట్లాగే పైన ఆయన ఏం చెప్పిండు? పెద్ద మనిషి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మర్చిపోయారు మీరు కూడా. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఈయన 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. ఆయన 15 లక్షలు అంటే ఈయన మరి నేను కూడా లక్షలలో మాట్లాడితే బాగుండదని ఎకరానికి 15,000 ఇస్తాను ఈయన కూడా అన్నాడు. అవి రావు ఇవి రావు. 15 లక్షలు రాదు, 15,000 కూడా రాదు. అట్లా చూసుకుంటూ పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడినావు అనుకో, ఫార్ములా ఈ అని ఒక కేసు పెట్టిండు నా మీద. అరే నేను ఖుల్లా చెప్తున్నారా భయ్, హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డ తప్ప అందులో అవినీతి లేదు, మన్ను లేదని చెప్తే ఈయన లేదు, కేసు పెట్టిరు. ఇక నేను ఓపెన్గా చెప్పిన, రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం ఉంది నా మీద, ఒక పని చేయి. శ్రీమాత్రే నమః. నేడు శివాలయంలో జరిగినటువంటి ప్రవీణ్ మహారాజ్ గారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరు జిల్లా స్థాయిలోని కాకుండా రాష్ట్ర స్థాయిలో స్థానాన్ని సంపాదించుకున్నందుకు బోధన్ ప్రజలందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో బోధన్ పట్టణ వేడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, బోధన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ గారు, ఎస్హెచ్ఓ వెంకటనారాయణ గారు, శివాలయం చైర్మన్ హరికాంతచారి గారు, మారుతి మందిర్ చైర్మన్ గుండేడి శంకర్, గౌరవనీయులు ప్రదీప్ గుప్తా మరియు మా శ్రేయోభిలాషి తంబు సెట్, బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ గౌరవ అధ్యక్షులు వినోద్ పట్వారి, జనరల్ సెక్రటరీ ఉమానంద్, వైద్య మహిళా అధ్యక్షురాలు మనోజ్, మనీషా,
వైద్య ఏకచక్ర తిరంగ సమితి అధ్యక్షులు అంకు మహేష్ గారు, మాజీ కౌన్సిలర్ దామోదర్ గారు, అంకు సంతోష్ రెడ్డి, వీడీసీ జనరల్ సెక్రటరీ బుజ్జి శంకర్, వీడీసీ క్యాషియర్ శ్రీనివాస్, సంగ్రామ్ బోధుశేఖర్, శంకర్, తేలా కిరణ్, లక్ష్మణరావు పటేల్, సిరిగిరి మాధవరావు, సేవా సంస్థాన్ అధినేత పద్మాసింగ్ మరియు బోధన్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అందరం వస్తున్నామా భయ్? ఇంకా కొంచెం వెనక జరిగితే సన్మాన గ్రహీత ప్రవీణ్ మహారాజ్ గారు స్టేజ్ని అలంకరించాలని మన బోధన్ పట్టణ వాసి సుపరిచితుడు, మన అందరికి మంచి కోరే వ్యక్తి ప్రవీణ్ మహారాజ్ గారికి బ్రాహ్మణ సమాజ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి వచ్చిన శుభ సందర్భంగా వారికి మన బోధన్ పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు అధికారులు ప్రవీణ్ మహారాజ్ గారికి రాష్ట్ర స్థాయి ఆర్గనైజింగ్ సెక్రటరీ రావడము బోధన్కి ఎంతో గర్వకారణము. మరి ప్రవీణ్ మహారాజ్ గారికి తను బోధన చేసిన సేవల్ని అందరికీ అందుబాటులో ఉంటూ బోధన కావాల్సిన అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ అందరికీ సహకారం చేసినందుకు ఆ పదవి రావడం జరిగింది. ఆ పదవికి న్యాయం చేసడానికి గుర్తించే రాష్ట్ర స్థాయి వాళ్ళు ఆ పదవి ఇవ్వడం జరిగింది. మరి ప్రవీణ్ మహారాజ్ గారు తన వాక్చాతుర్యము, మైక్ లేకుండా కూడా మైక్ కంటే అద్భుతమైన మాట్లాడుతూ ఎన్నో పుణ్యకార్యాలు మన హనుమాన్ మందిరంలో ఎన్నో పుణ్యకార్యాలు అటువంటి కార్యాలు చేస్తూ ఉండి బోధన్ ప్రజలకి వేదాల గురించి చెప్పడము, మంచి గురించి చెప్పడము, అన్ని గుడిలో ప్రతిష్టాపన నిలబడి పనిచేయించడము చాలా గొప్ప విషయము. తనకు ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చిందంటే మా బోధనకే యావత్ తెలంగాణలో పేరు రావడం జరిగింది. ప్రవీణ్ మహారాజ్ గారికి మీ పాదాలకు వందనాలు. మీ ఇటువంటి కార్యాలు ఇంకా చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాము. ధన్యవాదాలండి. తప్పచ్చు కావనా బాధ్యత మరి వాయిస్ ఇంతమంది ఇచ్చినాం కదా సరిపోతుంది, తీసుకుందాం. ఈరోజు ప్రవీణ్ మహారాజ్కు సన్మానం అంటే ఆయన చేసిన మంచి కార్యాలు, పట్టణానికి కావాల్సిన మంచి ఉద్దేశాల్ని ప్రతి దగ్గర అందరికి బోధిస్తూ ఉంటారు. బ్రాహ్మణో మమదేవత అన్నారు. ప్రవీణ్ మహారాజ్ గారు ఈరోజు రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ కావటానికి కారణాలు ఆయన దగ్గర వాక్చాతుర్యము, అన్ని మంచి పనులకు బోధనలో ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి నడిపిస్తూ ఉంటారు వ్యవస్థ. ఆయన వృత్తి బ్రాహ్మణుడు అయినా ఆయన దాదాపుగా రాజకీయాలు దగ్గరికి వచ్చేసాడు. ఆయన ప్రతి స్టేజ్లో ప్రతి సందర్భంలో ప్రవీణ్ మహారాజ్ ఉండాల్సిందే, ప్రతి కార్యక్రమంలో ప్రవీణ్ మహారాజ్ ఉండాల్సిందే. మరి అంత పెద్ద రాష్ట్ర స్థాయి పదవి ఆయనకు రావడం అంటే ఆయన చేసిన సేవ, ఆయన దగ్గర ఉన్న వాక్చాతుర్యము ఇవన్నిటిని చూసి ఆయనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో బోధన్ పేరు రాష్ట్ర స్థాయిగా అన్ని ఊర్లలో ప్రవీణ్ మహారాజ్ పేరు మారుమోగుతూ ఉంది. మరి ఆయనకు సన్మానం చేయడం అంటే మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు రాష్ట్ర స్థాయి పదవి రావడం అంటే మరి చక్రేశ్వర శివాలయంలో ఆ భగవంతుడి సన్నిధిలో ప్రవీణ్ మహారాజ్కు చిన్న సత్కారం చేస్తాం. అన్నీ తెచ్చాడని చెప్పేసి మనం భావించి వారికి సన్మానం చేయాలని చెప్పేసి
పుర ప్రముఖులను నేను కోరుచున్నాను. ఓం నమః శివాయ. మారుతి మందిర్ చైర్మన్ గారు ఈ సభను ఉద్దేశించి కంపల్సరీ మాట్లాడగలని చెప్పేసి కోరుతున్నాను. ప్రదీప్ గుప్తా గారు పుర ప్రముఖులకు అధికారులు పంతులు గారి కోరిక మేరకు మక్మల్ లాగా కావాలని చెప్పి టవల్ ఆయన శాల్వాలు బాగా కప్పడం వల్ల శాల్వాలు ఏం పరిస్థితులకు చిన్న టవల్ సరిపోతుంది. పంతులు గారు మీకు ఆర్బిట్ అసాం బావులు మీరు వెరైటీ వెరైటీ అన్నమాట. प्रवीण महाराज से हमारी विशेष प्रार्थना है, ऐसी हमारे ऊपर प्रेम और आशीर्वाद हमेशा रखो। सदा रहता है। ఇంకా బర్త్డే को मैं गौशाला में ही रहता మంచిగా సూట్ అయింది. నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ జగద్గురు శంకరాచార్యభ్యో నమః. సమస్త బోధన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే బోధనలో ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళ యొక్క సహకారము సహాయం ఉండడం వలన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి ఈ స్థాయికి చేరుకున్నాను. అలాగే ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలుగా కూడా బోధన్ ప్రజలే కాకుండా బ్రాహ్మణ సమాజకి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు వాళ్ళు దాఖలు చేసినటువంటి యొక్క ఏదైతే అభ్యర్థన ఉంటుందో దానికి నేను స్టేట్ బాడీ వరకు తీసుకువెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో అవి కూడా ఇప్పించే నేను 100% ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు బోధన్ పట్టణంలో నా పైన ఇంత విశ్వాసం ఉంచుకొని ఇంతమంది నాకు ఆత్మీయులు ఇంతమంది నాకు ప్రేమ గల వాళ్ళు ఉన్నారు అనేటువంటి నిదర్శనం ఈరోజు కనబడుతుంది. కనుక పేరు పేరున కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ చక్రేశ్వర శివాలయంలో ఉంటున్నటువంటి మా చైర్మన్ గారు హరికాంచారి, అలాగే మా మందిరం మారుతి మందిరం చైర్మన్ అయినటువంటి గుండెడి శంకరన్న, అలాగే మా సభ్యులు, మా బోధన్ పట్టణ గౌరవనీయులు ఏసీపీ గారు, అలాగే మా గౌరవనీయులు మా సిఐ గారు, వీళ్ళందరూ కూడా నా పైన చాలా అభిమానము చాలా ప్రేమగా ఉంటారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నన్ను పాల్పంచుకొని మహారాజు గారు అని చెప్పి ప్రేమగా పిలవడం ఇదంతా కూడా నా భాగ్యమని నేను కలుసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మాకు ఈ దారిలో వెళ్ళడానికి ముఖ్య కారకులైనటువంటి మా యూడిసి అంటే గ్రామ చైర్మన్ అయినటువంటి మా గంగాధర్ కాక గారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన అంటాడు, ప్రవీణ్ నువ్వు చాలా గొప్పవాడివి, నీ పిల్లలు కూడా చక్కగా ఎదిగారు, నువ్వు కూడా మంచి స్థాయిలో వెళ్తావు అని చెప్పేసి ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఆ పెద్ద మనిషికి నేను ఎప్పుడు కూడా రుణంగా ఉంటాను. ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నేను చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ బోధన్ బ్రాహ్మణ సమాజ్ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళా మండలి ప్రెసిడెంట్ అయినట్టు మా వదిన గారికి కూడా ఈరోజు ఇక్కడ రావడం కూడా చాలా, ఆమె స్కూల్ వదిలిపెట్టుకొని నా మర్ది సన్మానం జరుగుతుంది అని చెప్పేసి ఆమె రావడం కూడా నిజంగా నాకు సంతోషదాయకమైన విషయం. కనుక మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశాను. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. పురాణి మఠంలో శ్రావణ మాస ఉద్దీపన కార్యక్రమం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం పురాణి మఠం జంగం గల్లివారి వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో శ్రావణ మాస ఉద్దీపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 సోమలింగ శివాచార్య స్వామిజీ బిచ్చుకుంద, సిద్ధినింజప్ప మహారాజ్ సుంఖిని గారులు విచ్చేశారు. పురాణి మఠం తరపున పురాణి అజయ్ కుమార్, జంగం శివరాజ్, శివలింగప్ప ఆధ్వర్యంలో శ్రావణ మాసం 30 రోజులు 30 మంది భక్తుల గృహాల్లో ఇష్టలింగ పూజ నిర్వహించి భాద్రపద మాస శుద్ధ పాడ్యమి రోజు జంగం గల్లీలో శ్రావణ
శ్రావణ మాస ఉద్దీపన, సామూహిక ఇష్టలింగ పూజ కార్యక్రమం, స్వామీజీకి పాదపూజ, మంగళారతి, దివ్య ఆశీర్వచనాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మంలో వీరశైవ ధర్మానికి ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ నుదుటన భస్మదారులై మెడలో ఇష్టలింగాన్ని ధరించి నిత్యం పంచాక్షరి మంత్రాన్ని జపించాలని, ఈ శివ పంచాక్షరి మంత్రంతో మానవ జన్మకు మోక్షం లభిస్తుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు బీర్కూర్ శంకర్, అశోక్ రెడ్డి, ఆలియాల చైర్మన్లు హరికాంతాచారి, గుండేడి శంకర్, కాంగ్రెస్ ప్రముఖులు అంకుదాము, ప్రవీణ్ మహారాజ్, సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, జిల్లా ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గుప్తా, అశోక్ సేల్స్ అధినేత తమ్ము సేఠ్, రుద్ర సత్యనారాయణ, శంకర్ గౌడ్, నంద్యాల శ్యామ్, సంగ్రామ్ కాలనీ ప్రముఖులు పౌడయ్య, రాజేందర్, గంగాధరప్ప, నర్సింగప్ప, చంద్రశేఖరప్ప, రవీందరప్ప, శంకరప్ప, సంజీవ్ కుమార్, సంతోషప్ప, సదానంద్, యాదవరావు పటేల్, నాగభూషణం, పురాణే దిలీప్ కుమార్, మహేష్, సాయితేజ, సిద్ధు, కార్తిక్, యోగేష్, శివ, ఓంకార్, గణేష్, మహిళా భక్తులు తదితర వీరశైవ జంగమ లింగాయత్ భక్తులు హాజరయ్యారు. అన్నమాట ఆ ఇష్టలింగాన్ని మనం సదా భరిస్తూ ఈ శ్రావణ మాసంలో చేసినటువంటి చాలా మంది అందరికి వస్తుందా అంటే అందరికి దొరకదన్నమాట. చాలా మంది ఉన్నారు ఈరోజు, అని అందరికి దొరుకుతుంది అంటే అందరికి దొరకదు. ఏమైనా పూర్వజన్మ కృతం పుణ్యం, కొంతమంది మాకు వ్యాపారంలో ఇది చేసుకుంటూ పోతే అనేటువంటిది మనం ఇటువంటి పూజ మనం లింగ పూజ చేస్తే వెళ్తాం. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా దీక్ష లేనిదే మోక్షం లేదన్నమాట. మీరు 3 గంటలు 4 గంటలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు సమయం దొరికితే 2 నిమిషాలు చేయండి. సమయం దొరకకపోతే మీ ఎంత దొరికితే అంత గంట చేయండి. దొరకకపోతే 1 నిమిషం చేయండి. మీరు ఇంకెక్కడైనా ప్రయాణం వెళ్తున్నారు, లింగ పూజ చేసుకొని జపం చేసుకోవాలన్న ప్రయాణం వెళ్ళేటప్పుడు చేయొచ్చు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ జపం చేయొచ్చు. దీనికి నియమ నిబంధనలు లేవన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మనము లింగం అనేటువంటిది మన శరీరం పైన ఉండాలి. దీక్ష అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా మన ధర్మం ఉన్నదన్నమాట. మనం ఏం చేస్తాం చూడండి, మనం వస్త్ర పరిధాన ఆతి దేవుని భగవే నిశాన పాయి చాలతి కపిలాధార, పాయి చాలతి కపిలాధార. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మట్టి వినాయకులు కాలుష్యం లేకుండా మట్టి వినాయకులు వాడండి. పాత బస్టాండ్లో వెంకటేశ్వర స్టీల్ దుకాణం మరియు లయన్స్ క్లబ్ తరపున హీరో నా పేరు మాస్టర్ నర్సయ్య బోధన్. ప్రతి సంవత్సరము మట్టి గణపతులు ఇస్తున్నాము. కాలుష్యం తిరగకుండా మట్టి గణపతులు పూజ చేసుకోవాలని అందరికీ సలహా ఇస్తున్నాము. కాలుష్యం పెరగకుండా మట్టి గణపతులు వాడండి. చేయకుండా చెడిపోకుండా మట్టి గణపతులు వాడండి. పరిరక్షణ చేయండి. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ వారు మరి మెంబర్ అయినటువంటి నర్సయ్య గారు మరి పర్యావరణాన్ని పరిరక్షించడం ఉద్దేశంలో భాగంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతుల్ని అందడం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీనిలో రంగులు కలర్స్ వేసి వాటిని నీళ్ళలో వేసి కలుషితం చేసి పర్యావరణాన్ని మనం ఖరాబ్ చేయొద్దు. మన దగ్గర ఉన్నటువంటి మట్టిలోనే మనం భగవంతుడిని చూసుకోవాలనేటువంటి సదుద్దేశంతో
మరి నర్సయ్య గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన మా క్లబ్ మెంబర్గా ఉండడం మాకు ఎంతో గర్వకారణం. ఈయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రజలందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతోని మట్టి గణపతిలోని భగవంతుని పూజించుకొని మరి నిమజ్జనం చేసినప్పుడు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకున్నట్టయితే ఈరోజు జరుగుతున్నటువంటి అనేక అనార్థాలకి, వాతావరణ కాలుష్యానికి, పొల్యూషన్కి తేడా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఈ రకంగా అందరికీ ఆశిస్తారని ఆశిస్తున్నాం. బోధన్ మున్సిపాలిటీలో వీధి ఆహార విక్రేతలకు పరిశుభ్రతపై ప్రత్యేక శిక్షణ. బోధన్ మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు వీధి ఆహార విక్రేతల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా NASVI, నెస్లే ఇండియా మరియు FSSAI తెలంగాణ రాష్ట్రం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సునీత గారు మాట్లాడుతూ వీధి ఆహార విక్రేతలు పరిశుభ్రతను పాటించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడొచ్చని పిలుపునిచ్చారు. వీధి ఆహార విక్రేతలకు పరిశుభ్రత ప్రాముఖ్యత, ఆహార భద్రత ప్రమాణాలు, వ్యాధుల నివారణ, వంట విధానం, ఆహార నిల్వ మరియు ప్లాస్టిక్ వినియోగంపై వివరంగా అవగాహన కల్పించారు. ప్రమాణాలు పాటించకపోతే చట్టబద్ధంగా తీసుకునే చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా NASVI రాష్ట్ర అధ్యక్షుడు రంగా శాలివాన్ మాట్లాడుతూ గత 26 ఏళ్లుగా వీధి విక్రేతల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. సర్వ్ సేఫ్ ఫుడ్ ప్రాజెక్టు కింద తెలంగాణ వ్యాప్తంగా 2019 నుండి ఇప్పటి వరకు 10,000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 25 ఆగస్టు 2025న బోధన్లో 100 మందికి శిక్షణ ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ట్రైనర్గా పొన్నాల దినకర్ మరియు రాజీవ్ కుమార్ గారు వ్యవహరించారు. శిక్షణ అంతా తెలుగు మరియు హిందీలో కొనసాగింది. వీధి విక్రేతల అభిప్రాయాలు తెలుసుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. వీధి అమ్మకప్పుదారుల చట్టం 2014, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006, 2011, 2023 ఉన్న నియమాలపై వివరించారు. మరియు శుచి, శుభ్రత, పరిశుభ్రమైన ఆహారం ప్రజలకు ఎలా అందించాలి అనే దాని గురించి చట్ట పరిధికి లోబడి వివరంగా దృశ్య మాలికల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మెప్మా TMC తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖాజాపూర్ గ్రామంలో నీట మునిగిన సోయాబీన్ పంటను పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు. ఆలూరు గంగన్న కూతురు 300 కార్లతో భారీ ర్యాలీతో హైదరాబాద్ తెలంగాణ భవన్ కు బయలుదేరిన విజయభారతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.